ఈ ఫోటోలో చూస్తున్న అతను వ్యక్తి ఏంటంటే మామూలుగా భుజం నొప్పి వల్ల వీపు అందుకోలేకపోతున్నాడు. అవును. అంటే తను వీపు అందుకోవాలంటే కొంచెం వెనక్కి చెప్పిన భుజం వెనక్కి తిప్పినప్పుడు రెక్క దగ్గర అంటే మనం స్కాపులో అంటాం. రెక్క వెనక నొప్పిగా ఫీల్ అవుతున్నాడు. ముందుకు మూమెంట్స్ బాగానే ఉంటున్నాయి కానీ అతను వెనక్కి అందుకోవాలంటే ఇబ్బంది పడుతుంటాడు. జనరల్గా కొంతమందికి ఎక్కువ ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఇది జాయింట్ ప్రాబ్లం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. జాయింట్ ఎక్స్రే తీయించుకుంటూ ఉంటారు, ఆర్థోపెడిషన్ వాళ్ళు వెళ్ళి కలుస్తూ ఉంటారు. అయితే ఈ అన్ని టైంలో కూడా ఇది జాయింట్ ప్రాబ్లం కాకపోవచ్చు. ఏమంటే జనరల్గా ఏజ్ 25 దాటిన తర్వాత మెడ పూసలో డిస్క్ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే మెడ దగ్గర నుంచి షోల్డర్కి రొటేటర్ కఫ్ అంటాం. స్కాపులా కింద చంక కింద ఉన్న కండాలన్నీ కొంచెం టైట్ అవుతుంటాయి. ముందు స్ట్రెంత్ తగ్గుద్ది, తర్వాత టైట్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల అంటే ముందుకు కానీ వెనక కానీ షోల్డర్ వైపు ఉన్న ఆ కండాలు టైట్ అవుతుంటుంది. పైకి చెయ్యి పైకి లేపినప్పుడు పెయిన్ ఉంటూ ఉంటుంది. చెయ్యి వెనక్కి అందుకుని వీపు అందుకోవాలంటే పూర్తిగా రాదు. ఇప్పుడు ఈ ఫోటోలో చూసిన ఎడం చేయి వచ్చినట్టుగా రైట్ హ్యాండ్ రాదు. రైట్ షోల్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అదేంటంటే భుజం టైట్గా ఉన్నప్పుడు భుజం జాయింట్ ప్రాబ్లం అని అనుకోవద్దు ముందుగానే. ఒకసారి ఫిజియోథెరపిస్ట్ని కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. షోల్డర్ ఫ్రీగా ఉంది అంటేనేమో అది జాయింట్ ప్రాబ్లం కాదు, మజిల్ ఎక్కడో టైట్ అవుతుందని అర్థం అనమాట. జనరల్ షుగర్ పేషెంట్లో కూడా కొంతమంది ఏంటంటే షుగర్ ఉంది కదా జాయింట్ ప్రాబ్లం వస్తుంది జనరల్గా అనుకుంటుంటారు. అది మీ డౌట్ వచ్చినప్పుడు ఒక్కసారి ఫిజియోథెరపిస్ట్ కలిసినప్పుడు చెక్ చేస్తూ ఉంటుంటారు.